స్కూల్ విజిట్లు ఉన్నాయి. ఏఎన్ఎంస్కి ఎవరికి సెలవు ఇవ్వద్దని చెప్పారమ్మా. ఆశాలకి ఎవరికి పర్మిషన్ ఇవ్వద్దు అన్నారు. మీరు ఏ టీం వాళ్ళు ఏ స్కూల్కి వస్తారో తెలీదు కాబట్టి అందరూ ఎలర్ట్గా ఉండి రికార్డులన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫిల్అప్ చేసుకుని మీరంతా చేస్తారు. ఇప్పుడు నువ్వమ్మా రిపోర్ట్ చెప్పు. రిజిస్ట్రేషన్ ఎన్నమ్మా నీ? కుములేటివ్ ఎన్నమ్మా? ఎందు మేడం? కొంచెం నాకు లీవ్ కావాలి. ఏటి గీత కొనుక్కుతున్నా ఏం పర్లేదు మళ్ళీ చెప్పు. సీఎల్ కావాలి మేడం. ఏటమ్మా ఇప్పుడే కదా సీఎల్స్ ఇవ్వద్దని చెప్పాను. కొంచెం బ్యాంక్ పని మేడం. చిన్నక్క 5 నిమిషాలు చెప్తాను మేడం. 5 నిమిషాలు పెట్టవా? అయితే డాక్టర్ గారికి చెప్పి పిహెచ్సికి లీవ్ లెటర్ పంపించు. అలాగే మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫోన్ టచ్ లో ఉండమ్మా. జాగ్రత్తగా వెళ్ళు. ఫోన్ టచ్ లో ఉండు. అలాగే థ్యాంక్ యూ మేడం. అమ్మా రిపోర్ట్ చెప్పు. రిజిస్ట్రేషన్ ఎన్నమ్మా? డెలివరీ కేసులు ఎన్నమ్మా? టీనేజ్ ప్రెగ్నెన్సీలు ఎన్నమ్మా? లేవు మేడం. లేవా? వెరీ గుడ్. ఎవరు లేరా ఏంటి? అక్క ఏంటి గీతక్క ఏం చేస్తున్నావు? నీకు పిచ్చిగాని పట్టిందా ఏంటి? అమ్మా మేడంని సీఎల్ అడిగానమ్మా. ఫోన్ టచ్ లో ఉండమన్నారు. అందుకని ఫోన్ టచ్ పెడుతూ చేతికి కట్టుకుని తిరుగుతున్నారా? అయ్యో ఈ ఆర్పిహెచ్ ఆన్లైన్ చేయడం ఈ పోర్టల్లో నాకు మతే పోయిందమ్మా బాబు. ఇప్పుడు ఏం చేస్తున్నాను? తీయక్క బాబు, ఎవరైనా చూస్తే మనకు బుర్ర పని చేయట్లేదు అనుకుంటారు. అదే కదా. అమ్మ రండి, ఇలా కూర్చోండి అమ్మ. ఇలా కూర్చోండి. రండి అమ్మ, రండి. ఇలా కూర్చోండి అమ్మ. ఇలా కూర్చోండి. అమ్మా డాక్టర్ గారు యాంటీనేట్ నుంచి చూస్తున్నారు. మీరు ఎవరు మాట్లాడకండి. ఎలా చీకండి. మీరు ఎప్పుడు మాట్లాడుకుంటా వస్తారు ఇక్కడికి. ఏది త్రిపుర ఏంటి నమ్మగారు? ఏది చూపించమ్మా. చూపించు అమ్మకు. చూపించు అమ్మకి. ఎలా ఉందమ్మా? పడేది ఏమ్మా? ఎల్లు ఒకసారి త్రిపురని పిలువు. సిస్టర్ గారు డాక్టర్ గారు త్రిపుర సిస్టర్ గారికి కార్డు ఇవ్వలేదని అడుగుతున్నారండి. అమ్మా రాశారమ్మ, నేను చూశానమ్మా. పిల్లలు కష్టపడి పని చేస్తున్నారమ్మా. చూశాను. చూడండి అమ్మా ఎంత బాగా రాశారమ్మా. నేను చూశానమ్మా. పంపించేయండి. చూశానమ్మా, నేను చూశాను. నెక్స్ట్ టైం ఇలా రిపీట్ అవ్వకూడదు, ఓకేనా? ఏంటి త్రిపుర అమ్మ కామటి సరిపోయింది. అదే బయట వాళ్ళు అయితే ఎవరన్నా ఒకటి ఆఫీస్ నుంచి ఎలాగ ఇంకోసారి సీకు. ఇంకోసారి అలా సీక. అమ్మ ఏది పెనకన మెట్ట వారు మంగ గారు ప్రేమ గారు ఏరమ్మా? ఆ ప్రేమ ఏది కనపడదు అసలు. ఎక్కడెక్కడ తిరుగుతుందో ఏంటో. అమ్మా ప్రేమావతి గారు రండి. ప్రేమ రా, రిపోర్ట్ చెప్పు. అమ్మాయ మీకెప్పుడు
టీనేజ్ ప్రెగ్నెంట్ వాళ్ళే ఉంటున్నారు. ఏం చేస్తున్నారమ్మా మీరు ఇద్దరునా? ఏమా టీనేజ్ ప్రెగ్నెంట్లు బాగా చేసుకోమని చెప్తున్నారు ఏంటి? ఏమా ఏఎన్సీ రిజిస్ట్రేషన్ ఏందమ్మా నీకు? ఏంటి నువ్వు 2 అంటున్నావు? తేడాగా ఉంది, మీ పాపులేషన్ తగ్గట్లేదు. ఏదో రిపోర్ట్ తీయసారి చూస్తాను. ఏంటమ్మా ఏం రాసావు ఏంటి? అమ్మా ఎవరున్నారు ఇక్కడ? దేవి ఇలా రమ్మా, ఈవిడేం రాసిందో చూడసారి రిపోర్ట్. వంకాయలు కేజీ, బెండకాయలు 1/2 కేజీ, ఉల్లిపాయలు 1/2 కేజీ, టమాటాలు 1/2 కేజీ. అమ్మా ఏంటని సందరేనండి, మన వాళ్ళు ఏం రాశారో చూడండి ఒకసారి. ఏంటక్క మంగక్క ఈ రిపోర్ట్ ఎలా తీసుకొచ్చావేంటి? పిల్లాడు స్లిప్ రాస్తే బుక్ లో తెలిసిపోయింది తల్లి. ఆడ బ్యాగ్ లో ఉండిపోయింది ఆ బుక్. మొన్న గీతకు చూస్తే అలా చేసింది, మళ్ళీ నువ్వు ఇప్పుడు ఇలాగే చేస్తున్నావు. ఏంటక్క ఇది? అమ్మ ఉంది కాబట్టి సరిపోయింది, లేదంటే మన పరిస్థితి ఏమవుద్ది? కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అమ్మా మీ ఇద్దరికి ఇప్పుడే చెప్తున్నాను, ప్రేమ నువ్వు చూసుకోవాలి కదా. ముందు నుంచి చేస్తున్నావు కదా, నువ్వు చూసుకోవాలి కదా. మీ ఇద్దరు సరిగ్గా పని చేయకపోతే ఈ విమానం మోతెక్కిపోతుంది. ఆ వేములూరు వెళ్ళి ఏరి 3 ఉన్నారు సెంటర్కి వచ్చి. ఎన్సిడిసిడి ఎప్పుడు రిపోర్ట్ వెనకాలే ఉంటారు. వీళ్ళు ఏరి వెళ్ళి 3 రా రాజలత. ఎన్సిడిసిడి ఎందుకు వెనక్గా ఉన్నా? చేస్తున్నావు నువ్వు. సాయంత్రం లోపు నాకు ఎన్సిడిసిడి ఇంప్రూవ్ చేయించాలి. నువ్వు చేస్తారో, మీ ఆశాలు చేస్తారో, మీ 3 కలిసి చేస్తారో నాకు తెలియదు. అలాగే నాకైతే రిపోర్ట్ ఇంప్రూవ్ చేయాలి. అమ్మ చేస్తాను. వెళ్ళి ఈ బాగా మంచి ఎండల్లో వెళ్తుంటే ఏసీ వేసి పడుకుంటున్నారు. ఎవరు కలుపు అమ్మాయిలు రిపోర్ట్లు అయితే అయినాయి, కానీ మీ రిపోర్ట్లు ఎలా ఇస్తున్నారో నాకు తెలుసు. ఎందుకంటే నేను మీ నుంచే వచ్చాను కాబట్టి తెలుసు. మీరు అందరికి ఒకటే చెప్తున్నాను, మీరు కష్టపడి పని చేస్తారు, పిల్లలందరూ పని చేస్తారు, ఆ విషయం నాకు తెలుసు. కానీ మీరు ఇంకా కష్టపడాలి, పిహెచ్సి పర్సెంటేజ్ పెంచాలి. అందరూ చక్కగా చేస్తేనే పర్సెంటేజ్ పెరుగుద్ది. లేదు అంటే మనం అందరికీ దబిడిదిబిడిలు అయిపోతాయి. మీకు తెలియదేముంది, మీరు జాగ్రత్తగా ఎండల్లో తిరిగినా పొద్దున్నే వెళ్ళి మధ్యాహ్నానికి సబ్ సెంటర్కి వెళ్ళిపోండి. మళ్ళీ ఎవరు ఇళ్లలోకి వెళ్ళొద్దు. మీరు ఇళ్లలోకి వెళ్ళిపోతున్నారేమో, వెళ్ళకోకుండా అందరూ చక్కగా పొద్దున్న 8ంటికి వెళ్ళి 1 గంట 12ంటికల్లా మీ సబ్ సెంటర్లకు వెళ్ళిపోండి. వెళ్ళిపోయి చక్కగా రికార్డు వరకు రాసుకోండి. అమ్మ, ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.